నమస్తే అండి, నేను రజా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది. ఏమంటే ఈరోస్ అనే సంస్థకి ఒక బాలయ్య బాబు అభిమాని దాదాపు ఒక 4 కోట్లు డొనేట్ ఇచ్చినట్లుగా ఈ యొక్క వార్త యొక్క సారాంశం అనమాట. ఇది ఒక ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతుంది. దిస్ ఈజ్ హ్యూజ్. అఖండ 2 మూవీ రిలీజ్ కోసం 4 crores ఈరోస్ ప్రొడక్షన్కి డొనేట్ చేశాడు ఒక బాలయ్య అభిమాని. ఇలాంటి అభిమానులు ఒక బాలయ్య బాబు గారికి మాత్రమే సొంతం అని చెప్పేసి సాయి చౌదరి ఎన్బీకే అని చెప్పేసి ఒక ప్రొఫైల్ నుంచి అయితే కనుక ఈ ట్వీట్ అయితే సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని మీద ఈరోజు ఇంటర్నేషనల్ అని, తర్వాత 4 crore ఓన్లీ అని చెప్పేసి, ఆ తర్వాత ఈ ఏదైతే చెక్ ఉందో ఆ చెక్ మీద అయితే రాసినారనమాట. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఎవరు ఇచ్చినారు, ఎక్కడి నుంచి ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు, ఏం జరుగుతుంది అనే లెక్కలు కూడా వస్తాయి కదా. గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. నిజంగా ఇది ఇచ్చినాడా, ఇచ్చేదానికి అవకాశం అయితే ఉందా అంటే లేదు, ఛాన్సే లేదు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా స్టంట్ అంటే అవునన్నది. బాలయ్య బాబు గారిని అభిమానులు మిస్లీడ్ చేయడానికి చేసేటటువంటి స్టంట్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ బాలయ్య బాబు గారు తప్పు కాదు. బాలయ్య బాబు గారు ఆయన ఏమీ అప్పు తీసుకోవాలి ఎవరి దగ్గర, లేదంటే బాలయ్య బాబు గారు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఈరోస్ అనే కంపెనీ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఇంకేదో గొడవలు అయ్యి ఇదేం జరగలేదు అనమాట. ఇక్కడ జరిగింది ఎవరికి, 14 Reels Plus అనే ఒక సంస్థకి, అదేవిధంగా ఈరోస్ అనే ఒక సంస్థకి. మధ్యలో బాలయ్య బాబు గారికి దీనికి సంబంధం లేదు. కానీ బాలయ్య బాబు గారి అభిమానులు ఇలా చేశారంటే అది అబద్ధం, శుద్ధ అబద్ధం. ఒకవేళ నిజంగా 4 crores కనుక వాళ్ళు ఇచ్చుంటే కనుక ఈరోస్ అనే సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి ఈ విధంగా బాలయ్య బాబు గారి అభిమాని 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పేసి చెప్పేట్టు ఉండేవాళ్ళు. రెండోది, మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉంది కదా, సో ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నింటిలో కూడా నిజంగా బాలయ్య బాబు గారి అభిమాని ఇచ్చాడా లేదనేది ఈ పాటికి రాద్ధాంతం చేసేటోళ్ళు అనమాట. కాబట్టి ఇది నిజం కాదనేది నేనైతే చెప్తున్నాను. ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేయకపోతేనే బాగుంటుంది. మనకి బాలయ్య గారి మీద ఇష్టం ఉంది, బాలయ్య గారి మీద ప్రేమ ఉంది. బాలయ్య బాబు గారికి సినిమా అప్పటికప్పుడు ఆగిపోయిందని చెప్పేసి బాధ ఉంది. ఆ రోజు 9 to 9 నేను కూడా వీడియోలు అయితే చేశాను. కొంతమంది అభిమానులు ఏ విధంగా బాధపడ్డారు, ఏ విధంగా రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ బాలకృష్ణ అభిమాని చేసినటువంటి ట్వీట్ అనమాట. అది నేను కుదిరితే అది పక్కన కూడా పెడతాను, స్క్రీన్ పక్కన కూడా పెడతా దాన్ని. సో ఈరోజు అఖండ 2 రిలీజ్ కోసం 4 కోట్లు ఈరోజు ప్రొడక్షన్కి డొనేట్ చేశాడు ఒక బాలయ్య అభిమాని. మరి ఆ బాలయ్య బాబు గారి అభిమాని పేరు, ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, డేట్ ఏంటి అనేది కూడా చెప్పుంటే బాగుండి అనేది మరి కొంతమంది మాట్లాడుతున్నట్టు మాట. దీనివల్ల బాలకృష్ణ గారికి ఒక రకమైన అవమానం చేస్తున్నారు మీరు. ఓకే, అర్థమవుతుందా? దీనివల్ల బాలకృష్ణ గారికి ఒక రకమైన అవమానం అనమాట. ఇలా చేయలేరు. 4 కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు ఒక అభిమాని? టికెట్ 5 లక్షలు పెట్టి కొన్నాడు అంట ఒక అభిమాని. ఎస్, అది నిజమే. బాలకృష్ణ గారి అభిమాని అఖండ 2 సినిమా కోసం అని చెప్పేసి 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నాడు, ఫస్ట్ టికెట్ కొనుక్కున్నాడు. అది ఓకే, యాక్సెప్టబుల్, మనకు అనిపిస్తూ ఉంటుంది నిజమే ఇది జరిగింది అని. కానీ దీన్ని ఎలా నమ్మేది నేను, ఎలా నమ్మాలి? దీన్ని పట్టుకొని ఇతర హీరో ఫ్యాన్లు ట్రోల్ చేస్తారు కదా. ఈ మాత్రం మనకి సెన్స్ లేదా, ఈ మాత్రం మనకి బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటే లేదని అని చెప్పాలి. 4 కోట్ల రూపాయలు, అదేమన్నా 4 లక్షల 5 లక్షలు అంటే ఏమండి చేసేళ్ళండి, ఒక అభిమానే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. మొన్న ఒక విషయం చెప్తాను నేను. మన RFC రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం జరిగింది, మన వారణాసి సినిమాకి సంబంధించి టైటిల్ రివీల్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ చేసినారు కదా. ఆ ఈవెంట్కి మహేష్ బాబు గారు కార్లో వచ్చినారు. ఆ కార్ని కొంతమంది ఫోటోలు తీసినారు. ఆ కార్ని ఫోటోలు తీసిన తర్వాత ఊరుకుంటారా? ఊరుకోరు. నెంబర్ ప్లేట్ చూస్తారు కదా, చూశారు. ఆ ఫోటో కూడా తీశారు. తీసిన తర్వాత ఏమైందంటే దాని మీద చలాన్ ఉంది, 2,000 రూపాయలు 3,000 రూపాయలు చలాన్ ఉంది. దాంతో ఏం చేసినారు, ఒక అభిమాని ఆ చలాన్ డబ్బులు పే చేసి దాన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. ఇది లెక్క. 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 5 లక్షల వరకు ఓకే. కానీ 4 కోట్ల రూపాయలు అనడం నమ్మడానికి ఉండదు. దయచేసి అలాంటి సర్క్యులేట్ చేయొద్దు. ఒకవేళ 4 కోట్ల రూపాయలు నిజంగా బాలయ్య బాబు గారు అభిమాని నిజంగా ఇచ్చాడు అనుకుంటే కనుక వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్కో లేదంటే కనుక వాళ్ళ సొంత ట్రస్టులకో ఇచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకండి. దీనివల్ల బాలయ్య బాబు గారికి ఒకంత మీరు నష్టం చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఎందుకంటే బాలయ్య గారు అంటే ఒక మంచి గౌరవం ఉంది కదా, మీ ఫ్యాన్స్ అంటే కూడా మంచి పేరు ఉంది. కానీ దాన్ని పోగొట్టకండి ఇది ఇలాంటి ఫేక్ సర్క్యులేషన్స్ చేసి. సో నేను పక్కన పెడతా, సాయి చౌదరి అని చెప్పేసి ఫ్యాన్ అకౌంట్ అంట, సాయి చౌ NBK అని చెప్పేసి @సాయి చౌ NBK అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్ అయితే చేసినాడు. అదే అనమాట సంగతి. అలా ఉంటుంది మరి కథ.